ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా మహిళలందరూ ఇక్కడికి వచ్చారు అంటే ఈ దుశ్శాసనుడి పాలన ఎలా ఉందనేది అందరికీ తెలియడం కోసం మేము వచ్చాము. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసాము. ఒక మహిళను వ్యవస్థను చేశారు. ఆ రోజు భారతంలో దుశ్శాసనుడి పాలన ఏ విధంగా ఉందో ఈరోజు ఆ పాలన జరుగుతుంది. ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది, ఒక మహిళ అక్కడ శాసనసభ్యురాలుగా ఉంది. ఆవిడ దగ్గర ఇలా జరిగితే ఇక ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది ఒక నర్రా చంద్రబాబు నాయుడు గారిని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా లేరా అనేది మాకు డౌట్గా ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, ఒక మామూలుగా మళ్ళీ గవర్నర్ పాలన తీసుకురావాలని ఒక రాష్ట్రపతిగా మహిళగా ఉంది కాబట్టి ఆవిడకి మేము విన్నపం చేస్తున్నాం. అమ్మ, ఈ రాష్ట్రంలో మహిళలకి గౌరవం లేదు, ఈ రాష్ట్రంలో ఒక పోలీసు వ్యవస్థ లేదు. పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందంటే నీరుగార్చి ఒక రెడ్ బుక్ వాళ్ళకే సొంతమైపోయిందమ్మా. ఒక రాష్ట్రపతిగా మీకు విన్నవించుకుంటున్నాము. ఒక మహిళలుగా ఈరోజు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి ఏ మాత్రం రక్షణ లేని కరువు పరిస్థితి తీసుకొచ్చారమ్మా. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మీరు బర్తరఫ్ చేసి మా మహిళలందరి తరఫున మీరందరూ ఉంటారని మేము ఆకాంక్షిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇంకా రేపు మా పిల్లలు మేము బయట తిరిగే పరిస్థితి లేదు. ఏం జరుగుతుందో అని హోమ్ మినిస్టర్గా ఆమె ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఆమె దానికంటే కూడా వేరే కార్యక్రమాలకే ఇది చూపిస్తున్నారు. ఈరోజు ఆమె సిగ్గుపడాలి, అక్కడ మహిళ శాసనసభ్యురాలు సిగ్గుపడాలి. ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందని, మా పరిస్థితి ఏంటో మాకు అమ్మ గోచరంగా ఉందని ఒక రాష్ట్రపతి గారికే మేము విన్నవించుకుంటున్నాము. ఈ రాష్ట్రాన్ని బర్తరఫ్ చేసి మాకు రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మాకు గవర్నర్ పాలన విధించాలని మేము కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా. మాకు ఇది చేసి పెడితే మీకు మహిళగా మీకు చెప్పుకునే విన్నవించుకునేది ఇదేనమ్మా.